గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు వివేక్ స్టడీ సర్కిల్. మీరు ఈ వీడియో చూడబోయే ముందు ఇదే కాన్సెప్ట్ రిమైండర్ థియరీకి సంబంధించి ఇంతకుముందు మేము చేసినటువంటి 2 పార్ట్లు మీరు ముందుగా చూడండి. అవి చూసిన తర్వాత ఈ వీడియో ఫాలో అయినట్లయితే మీకు ఈ వీడియోలో చెప్పబడినటువంటి ప్రతి కాన్సెప్ట్ కూడా డీటెయిల్డ్గా అర్థం చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. మనం రిమైండర్ థియరీకి సంబంధించి ఇంతకుముందు వీడియోలో బేస్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా పార్ట్ 1లో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాం. అదేవిధంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిమైండర్ థియరీ కాన్సెప్ట్ సంబంధించి ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి, వాటిని మనం అతి తక్కువ సమయంలో ఎలా సాల్వ్ చేయాలి అనేది కూడా మీకు సెకండ్ వీడియోలో డీటెయిల్డ్గా వివరించడం అనేది జరిగింది. అయితే ఈరోజు మనం కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్లో, అంటే మీకు ఎస్ఎస్సి, సిజిఎల్, ఎస్ఐ అండ్ క్యాట్ ఎంట్రన్స్ టెస్ట్లకు సంబంధించి అడ్వాన్స్డ్ లెవెల్లో క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు వాటిని మనం సులభంగా ఎలా అర్థం చేసుకోవాలి, వాటిని సులభంగా ఎలా సాల్వ్ చేయాలి అనే కాన్సెప్ట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. అయితే వీటిని వీలైనంత నెమ్మదిగా నాన్ మ్యాథ్స్ వాళ్ళకి కూడా అర్థమయ్యే రీతిలో నేను వివరించే ప్రయత్నం చేస్తాను. మీరు జాగ్రత్తగా ఈ వీడియోని అబ్జర్వ్ చేసినట్లయితే ఈ కాన్సెప్ట్కి సంబంధించి ఎటువంటి క్వశ్చన్స్ వచ్చినా సరే మీరు ఖచ్చితంగా సాల్వ్ చేయగలరు. ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ మనం డిస్కస్ చేద్దాం. రిమైండర్ థియరీకి సంబంధించి మనం బేసిక్ అంశాలు ఇంతకుముందు మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు పెద్ద సంఖ్యలతో మనం భాగించాల్సి వచ్చినప్పుడు రిమైండర్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 8ని 8 చేత భాగిస్తే వచ్చే శాసాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. 8 చేత భాగిస్తే మనకు కొంచెం ఇబ్బంది అనుకునేటప్పుడు దాన్ని మనం వేరే ఆల్టర్నేట్గా భాగించడానికి ఏ కాన్సెప్ట్ మనకి ఉపయోగించుకోవచ్చు అనేది మనం డిస్కస్ చేద్దాం. నేను 78ని 8 చేత భాగించబోయే ముందు మొట్టమొదటి ఏం చేస్తానంటే ఈ రెండు ఏ నెంబర్తో క్యాన్సిల్ అవుతాయి అనేది నేను చూస్తాను. లవం హారం, న్యూమరేటర్ అండ్ డినామినేటర్ రెండు కూడా 2 చేత క్యాన్సిల్ అవుతాయి. 2 4s అండ్ 2 39s. ఇక్కడ క్యాన్సిలేషన్ వాల్యూ ఎంతంటే 2. ఓకేనా? అంటే 78/8ని మనం 39/4 అని కూడా రాయొచ్చు. ఇప్పుడు 4 చేత 39ని భాగించినట్లయితే వచ్చే శేషాన్ని మనం గమనిద్దాం. 4 9లు 36. శేషం ఎంత వచ్చింది? 3 వచ్చింది. సో దీన్నే మనం 3/4 అని రాయొచ్చు. మనం ఇంతకుముందు వీడియోలో చాలా డీటెయిల్డ్గా చేసాం. ఈ లవంలో వేసేది ఎప్పుడూ కూడా హారం చేత భాగిస్తే వచ్చే శేషాన్ని మాత్రమే వేస్తాము. ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అయ్యింది అనేది మనకి సంబంధం లేదు. 39ని 4 చే భాగిస్తే వచ్చే శేషం 3. ఆ శేషమును మాత్రం ఎప్పుడు కూడా లవంలో మనం రాస్తాం. ఇది మనకి ఒక సాంప్రదాయం, మనం దీన్నే ఫాలో అవుతాం. సో దీన్ని మీరు ఇక్కడ లవంలో వేసేది శేషం అని మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ 3/4 అంటే రిమైండర్ మనకి ఎంత వచ్చింది? 3 వచ్చింది. అంటే 4 చేత మనం భాగించినప్పుడు వచ్చే శేషం 3. కానీ మనం నిజానికి దేని చేత భాగించాలి? 8 చేత భాగించాలి. అంటే డినామినేటర్లో ఖచ్చితంగా మనకి ఎంత ఉండాలి? 8 ఉండాలి. 8 ఉండాలి అంటే మనం ఇంతకుముందు దేని చేత అయితే క్యాన్సిల్ చేసామో దాని చేత అదే సంఖ్య చేత లవాన్ని హారాన్ని కూడా గుణించాలి. 2/2. 3 2s 6 అండ్ 4 2s 8. 4 చేత భాగించినప్పుడు శేషం 3 వచ్చింది. 8 చేత భాగించినప్పుడు శేషం 6 వస్తుంది. సో ఇక్కడ ఫైనల్ రిమైండర్ ఎంత వచ్చింది? 6. మనం సాధారణ పద్ధతిలో 8 చేత నేరుగా చేద్దాం. ఓకేనా? 8 9లు 70, 76. ఓకే, యాక్చువల్గా ఇలా చేయాలి, కానీ మనం ఆల్టర్నేట్ మెథడ్లో చేసాం. ఆల్టర్నేట్ మెథడ్లో చేయటం వల్ల కూడా మనకి రిమైండర్ అనేది 6 అని వచ్చింది. అయితే ఇన్ని పాటలు పడ్డం కంటే ఇది చాలా బెటర్ కదా అని మీకు అనిపించవచ్చు. బట్ ఈ కాన్సెప్ట్ని మనం ఇలాగే ఎందుకు చేస్తున్నాం, దీనివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి, ఈ రిమైండర్ థియరీ కాన్సెప్ట్కి సంబంధించినటువంటి డిఫరెంట్ క్వశ్చన్స్ని మనం
మనం ఈ కాన్సెప్ట్ని ఉపయోగించి ఎలా చేయాలి అనేది మనం ఈ వీడియోలో చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. ఓకే, ఇక్కడ మనకి 78/8ని మనం మొట్టమొదటి చేసింది క్యాన్సిల్ చేసాం. ఆ క్యాన్సిలేషన్ వాల్యూ 2 అని గుర్తుపెట్టుకున్నాం. సో 39/4 వచ్చింది. సో 39 4 చేస్తే వచ్చే రిమైండర్ 3 వచ్చింది. ఈ 3ని మనకు ఫైనల్ రిమైండర్ కావాలి అంటే ఇక్కడ వచ్చినటువంటి రిమైండర్ని క్యాన్సిలేషన్ వాల్యూతో గుణించాలి. ఇక్కడ మనకు వచ్చిన రిమైండర్ 3, క్యాన్సిలేషన్ వాల్యూ 2, సో ద ఫైనల్ రిమైండర్ ఈజ్ 6. ఇదే కాన్సెప్ట్ను మనం ఈ రిమైండర్ టీడీ కాన్సెప్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్ చేయడానికి ఎలా ఉపయోగిస్తాం అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు 2⁻⁷ను 6 చేత డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ను మనం ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని మనం క్యాన్సిలేషన్ వాల్యూ కాన్సెప్ట్ని మనం ఎలా ఉపయోగించాలి అనేది మనం చూద్దాం. 2⁻75/6 ఇక్కడ మనకి ఇంతకుముందు వీడియోలో మనం డిస్కస్ చేసినట్టు 2 యొక్క ఎన్నవ ఘాతం 6 లేదా 6 యొక్క గుణిజానికి ముందు సంఖ్య లేదా తర్వాత సంఖ్య అవుతుంది అనేది మనం చూడాలి. బట్ 2 యొక్క ఏ ఘాతం కూడా 6 యొక్క గుణిజానికి మనకి దగ్గరగా అంటే ముందు సంఖ్య కానీ తర్వాత సంఖ్య కానీ అయ్యేలా మనకి ఉండదు. మరి అటువంటప్పుడు సాధారణ పద్ధతుల్లో ఇంతకుముందు మనం చేసినటువంటి మెథడ్లో ఈ ప్రాబ్లంను మనం సాల్వ్ చేయలేము. అందుకే మనం క్యాన్సిలేషన్ కాన్సెప్ట్ని మనం ఉపయోగిస్తాము. దీన్ని మనం ఎలా ఉపయోగిస్తామంటే 6ని మనం 2 × 3 అని రాయొచ్చు కదా. అంటే ఒక 2 మనకి క్యాన్సిల్ చేయడానికి అవకాశం అనేది ఉంది. సో దీన్ని కూడా నేను ఎలా రాస్తానంటే 2⁻74 × 2. 2ని 70 సార్లు గుణించాలి. ఇక్కడ 74 సార్లు గుణించాను, ఇక్కడ అదనంగా మరొకసారి గుణిస్తున్నాను. బై 6ని 3 × 2 అని రాయొచ్చు. ఇప్పుడు 2 క్యాన్సిల్ అయిపోతాయి. ఇప్పుడు మనకి ఇది ఎలా కన్వర్ట్ అయింది? 2⁻74/3. బట్ ఎక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది దేని చేత మనం క్యాన్సిల్ చేసాము, దట్ ఈస్ కాల్డ్ యాజ్ క్యాన్సిలేషన్ వాల్యూ. అది మనకి 2 చేత మనం క్యాన్సిల్ చేసాం. క్యాన్సిల్ చేసిన తర్వాత ఈ 2⁻7/6 కాస్త 2⁻74/3గా కన్వర్ట్ అయింది. ఇది మనం ఇంతకుముందు వీడియోలో చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేసాము, ఇటువంటి ప్రాబ్లమ్స్ మనం ఎలా సాల్వ్ చేయాలి అనేది. ఓకేనా? ఇక్కడ మనకి 3 చేత 2ని భాగించినప్పుడు పాజిటివ్ రిమైండర్ అయితే 2 వస్తుంది, నెగిటివ్ రిమైండర్ అయితే -1 వస్తుంది. ఎప్పుడూ కూడా ఈ భాగాహారం చేసేటప్పుడు ముందుగా పవర్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు, బేస్ని మాత్రమే కన్సిడర్ చేస్తాము. అందుకని 3ని మనం భాగించినప్పుడు 3 1s 3 -1, నెగిటివ్ రిమైండర్ అయితే -1 వచ్చింది, పాజిటివ్ రిమైండర్ అయితే 3 0s 0 2 వస్తుంది. బట్ ఇక్కడ ఈ గుర్తుని మనం ముందుగా కన్సిడర్ చేయకపోతే 1 2 ఈ రెండిట్లో ఏది చిన్నది? 1 చిన్నది. అందుకే మనం ఏది చిన్నదైతే అదే మనం తీసుకుంటాం. సో అందుకని ఇక్కడ -1 మనం తీసుకుంటాం. -1⁻74/3 -1 ఈవెన్ నెంబర్ +1 -1 ఆడ్ నెంబర్ -1. బట్ ఇక్కడ పవర్లో ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి 1 వేస్తాం. 1/3 అంటే 3 చేత డివైడ్ చేయగా మనకి రిమైండర్ అనేది 1 వచ్చింది. సో హియర్ రిమైండర్ ఈజ్ 1. బట్ ఈజ్ ఇట్ ఏ ఫైనల్ రిమైండర్? నో. ఫైనల్ రిమైండర్ కావాలి అంటే ఇప్పుడు వచ్చినటువంటి రిమైండర్ని క్యాన్సిలేషన్ వాల్యూతో గుణించాలి. ఇప్పుడు మనకు ఎంత వచ్చింది రిమైండర్? 1. క్యాన్సిలేషన్ వాల్యూ ఎంత? 2. సో 1 2s 2. సో దిస్ ఈజ్ ద ఫైనల్ రిమైండర్. ఓకేనా? ఇంతకుముందు మనం నేర్చుకున్నటువంటి కాన్సెప్ట్ని ఈ విధంగా మనం ఉపయోగించి ఇటువంటి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ని చాలా సులభంగా మనం సాల్వ్ చేయడానికి అవకాశం అనేది ఉంది. 3⁻86ను 18 చేత డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ను మనం ఫైండ్ అవుట్ చేయాలి.
సో ఇంతకుముందు కాన్సెప్ట్ని ఉపయోగించి ఎలా చేయొచ్చు అనేది మనం డీటెయిల్డ్గా చూద్దాం. 3^86/18. నేను 18ని ఎలా రాయొచ్చు? 2 9s and 3 3s. ఓకే, అంటే 18 నేను 2 × 3 × 3. ఓకేనా? సో 2 టైమ్స్ క్యాన్సిల్ అవడానికి అవకాశం అనేది ఉంది. అందుకని నేను దీన్ని 2 టైమ్స్ ముందు తగ్గిస్తాను. 3^84 × 3 × 3 బై 18ని 2 × 3 × 3 అని రాయొచ్చు. సో ఇక్కడ 3 3s 3 3s క్యాన్సిల్ అయిపోతాయి. అంటే ఇక్కడ మనకి క్యాన్సిలేషన్ వాల్యూ 3 × 3 9. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఫైనల్ రిమైండర్ కావాలంటే ఖచ్చితంగా మనకి 9 చేత గుణించాలి. మీరు ఇక్కడే జాగ్రత్తగా ఆప్షన్స్ని మీరు అబ్జర్వ్ చేసి 9 చేత గుణించగా వచ్చేదే మనకి ఫైనల్ రిమైండర్. కాబట్టి ఒకవేళ ఆప్షన్స్లో 9 యొక్క మల్టిపుల్ ఒక్కటే ఉందనుకోండి, వెంటనే ఇమీడియట్గా ఆ ఆన్సర్ని మనం గుర్తించవచ్చు. 9 చేత మనకి 9 యొక్క మల్టిపుల్స్ మనకి మోర్ దాన్ 1 ఉన్నాయనుకోండి, ఆప్షన్స్లో ప్రాసెస్ చేస్తాం. బట్ ఒకటే ఉంటే ఖచ్చితంగా 9 యొక్క మల్టిపుల్ అని తెలిసినప్పుడు ఆప్షన్స్లో ఒకటే ఉండేటప్పుడు ప్రాసెస్ చేసి టైం వేస్ట్ చేసుకోకూడదు. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఈ రూపం ఎలా కన్వర్ట్ అయిందంటే ఇది 3^84/2 అని కన్వర్ట్ అయింది. ఇప్పుడు బేస్ని మాత్రం మనం కన్సిడర్ చేయాలి. 2 చేత 3ని మనం భాగించినప్పుడు శాసం మనకి 1, అంటే 1^84/2. 1 ఎనీ వాల్యూ ఎనీథింగ్ +1 వస్తుంది. సో 1/2. సో ఈజ్ ఇట్ ఎ ఫైనల్ రిమైండర్? నో, ఇది మనకి ఫైనల్ రిమైండర్ కాదు. ఇక్కడ మనకి ఫైనల్ రిమైండర్ ఈక్వల్స్ టు ఇక్కడ వచ్చినటువంటి రిమైండర్ ఇంటూ క్యాన్సిలేషన్ వాల్యూ 9. సో 9 ఈజ్ ద ఫైనల్ రిమైండర్ అవుతుంది అని మనం చెప్పచ్చు. ఇక్కడ మీకు ఇంకొక లాజిక్ చూడండి. మనం భాగించింది 18 చేత భాగిస్తున్నాం, మన క్యాన్సిలేషన్ వాల్యూ 9 వచ్చింది. అంటే 9 యొక్క మల్టిపుల్స్లో ఏదో ఒకటి రావాలి, బట్ ఇట్ షుడ్ బి లెస్ దెన్ 18 అవ్వాలి. 9 యొక్క మల్టిపుల్ అయ్యి 18 కన్నా చిన్న సంఖ్యలు మనకి ఎన్ని ఉన్నాయి? 9 ఒక్కటే. 9 తప్ప మరొకటి సంఖ్య ఏమీ లేదు, అంతేనా? లేదంటే 0 రావాలి. 0 రావడానికి ఇక్కడ ఛాన్స్ అయితే లేదని మనకు క్లియర్గా తెలుస్తుంది. ఓకేనా? సో ఇమీడియట్గా మనం ద ఫైనల్ రిమైండర్ షుడ్ బి 9 అని మనం చెప్పచ్చు. ఓకే, ఈ విధంగా కొంచెం లాజికల్గా థింక్ చేసినట్లయితే ఎగ్జామినేషన్లో మనం చాలా టైం సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతాం. ఇప్పుడు మనం ఇందులో కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్ ప్రాబ్లమ్ని చూద్దాం. అంటే పెద్ద సంఖ్యల చేత భాగాహారం చేసేటప్పుడు రిమైండర్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అది క్యాన్సిలేషన్ వాల్యూ కాన్సెప్ట్ని ఉపయోగించి. 2^70ని 96 చేత డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ అంతా అనేది మనకి కావాలి. ఓకేనా? దీన్ని మనం ముందుగా 2^70/96. మొట్టమొదట మనం 96ని మల్టిపుల్స్గా రాసుకోవాలి. 2 48s, 2 24s, 2 12s, 2 6s, 2 3s. అంటే 96ని మనం ఎలా రాయొచ్చు? 1 2 3 4 5 2^5 × 3 అని మనం రాయొచ్చు. ఓకేనా? అంటే 2 అనేది 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది హారంలో, అంటే లవంలో కూడా 5 టైమ్స్ క్యాన్సిల్ చేసేయాలి. అంటే దీన్ని మనం ఎలా రాయొచ్చు? 2^65 × 2^5/3 × 2^5. సో హియర్ 2^5 అనేది క్యాన్సిలేషన్ వాల్యూ. సో క్యాన్సిలేషన్ వాల్యూ 2^5 అంటే 32. ఇక్కడ మన ఫోకస్ ఆప్షన్స్ మీద ఉండాలి. ఆన్సర్ షుడ్ బి మల్టిపుల్ ఆఫ్ 32. ఓకే, అంటే మన 96 మనం భాగిస్తున్నాం కాబట్టి 32 1s 32, 32 2s 64, 33 3s అవ్వడానికి ఛాన్స్ లేదు. అంటే మనకు ఆన్సర్ చాలా సింపుల్గా చెప్పొచ్చు, ఎయిదర్ 32 ఆర్ 64. ఓకే, సో ప్రాసెస్ ప్రకారం చేద్దాం. సో 2^65/3
అనేది మనకి మిగిలింది. ఇక్కడ మనకి 2ని 3 చేత డివైడ్ చేస్తే వచ్చే నెగిటివ్ రిమైండర్ -1. -1 టు ది పవర్ ఆఫ్ 65/3. -1ని మనం -1 టు ది పవర్ ఆఫ్ ఆడ్ నెంబర్ -1 -1/3. ఓకే, బట్ రిమైండర్ షుడ్ బి పాజిటివ్. అంటే ఈ నెగిటివ్ రిమైండర్ మనం పాజిటివ్గా కన్వర్ట్ చేయాలి. నెగిటివ్ రిమైండర్ని పాజిటివ్గా కన్వర్ట్ చేయాలి అంటే ఈ నెగిటివ్ రిమైండర్కి మనం డివైజర్ని యాడ్ చేయాలి. సో హియర్ ద రిమైండర్ ఈక్వల్స్ టు -1 + 3 2. ఫైనల్ రిమైండర్ కావాలి అంటే ఇక్కడ వచ్చినటువంటి రిమైండర్ మనం క్యాన్సిలేషన్ వాల్యూతో గుణించాలి. సో ఫైనల్ రిమైండర్ ఈక్వల్స్ టు 2 ఇంటూ క్యాన్సిలేషన్ వాల్యూ 32 64. మనం ముందే గెస్ట్ చేసాం రిమైండర్ మనకి ఎయిదర్ 32 ఆర్ 64. ఆప్షన్స్లో 32 యొక్క మల్టిపుల్ ఒకటే ఉంటే మళ్ళీ ప్రాసెస్ అంతా చేసి టైం వేస్ట్ చేసుకోకండి, ఇమ్మీడియట్గా ఆన్సర్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అనదర్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, 2 టు ది పవర్ ఆఫ్ 331ని 576 చేత డివైడ్ చేయగా వచ్చినటువంటి రిమైండర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. మొట్టమొదట మనం దీన్ని 2 టు ది పవర్ ఆఫ్ 331/576 అని రాద్దాం. ఈ 576లో 2 తాలూకు ఎన్ని పవర్స్ క్యాన్సిల్ అవుతాయి అనేది మనం చూడాలి. దానికోసం మనం 576ని 2 చేత డివైడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో 2 2s 4 2 8 16 2 8 16. అగైన్ 2 చేత 2 144s 2 72s 2 36s 2 18s 2 9s. ఇంకా 2 తాలూకు పవర్స్ లేవు. 2 తాలూకు పవర్స్ ఎన్ని వచ్చాయి? 1 2 3 4 5 6. అంటే 576ని 2 టు ది పవర్ ఆఫ్ 6 ఇంటూ 9 అని రాయొచ్చు. అంటే 6 2s మనకి క్యాన్సిల్ అయిపోతాయి. సో హియర్ క్యాన్సిలేషన్ వాల్యూ ఈజ్ 2^6 అంటే 64. ఆన్సర్ షుడ్ బి మల్టిపుల్ ఆఫ్ 64. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో దీంట్లో మనకి 6 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతున్నాయి. నేరుగా రాసిద్దాం. 6 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతే అంటే 331లో 6 తీస్తే 2 టు ది పవర్ ఆఫ్ 225 బై ఇంకెక్కడ మనకి మిగిలింది 9. ఓకేనా? ఇప్పుడు 2 టు ది పవర్ ఆఫ్ 225ని 9 చేత డివైడ్ చేయగా వచ్చే రిమైండర్ మనకి తెలియాలి. ఇంతకుముందు వీడియోలో మనం చేసిన కాన్సెప్ట్ని ఇక్కడ మనం ఉపయోగిస్తాము. 2 యొక్క ఎన్నవ ఘాతం 9 కంటే ముందు సంఖ్య లేదా 9 యొక్క తర్వాత సంఖ్య అవడానికి ఛాన్స్ ఉంది. 2³ = 8. ఇది 9 కంటే ముందుగా ఉంది. అందుకని నేను 225ని ఎలా రాస్తానంటే 225ని 3 × 3 7s 21 3 5s 15. అంటే అప్పుడు దీన్ని మనం 2^75/9 అని రాయొచ్చు. ఎందుకంటే 375 225 కాబట్టి. 2³ అంటే ఎంత? 8. సో 8^75/9. మీకు కొంత ఐడియా ఉంటే వేయాల్సిన పని లేదు. దీన్నే మనం డైరెక్ట్గా 2^225 అన్నా 8^75 అన్నా ఒక్కటే. అది మనం నుంచి డైరెక్ట్గా ఇలా వేసుకోవటం అనేది మనకు బాగా ప్రాక్టీస్ అవ్వాలి. ఎప్పుడైతే 9 చే ఇక్కడ ఉన్నటువంటి బేస్ అయినటువంటి 8ని మనం డివైడ్ చేస్తే పాజిటివ్ రిమైండర్ అయితే 8 వస్తుంది, నెగిటివ్ రిమైండర్ అయితే -1 వస్తుంది. సో దీన్నే మనం -1^75/9 అని రాయొచ్చు. ఓకేనా? -1 ఆడ్ నెంబర్ -1/9. బట్ ఈజ్ ఇట్ ఏ ఫైనల్ రిమైండర్? ఫైనల్ రిమైండర్ షుడ్ బి పాజిటివ్. అసలు రిమైండర్ పాజిటివ్గా ఉండాలి. దానికోసం ఏం చేయాలంటే ఇక్కడ వచ్చినటువంటి నెగిటివ్ రిమైండర్కి మనం డివైజర్ని యాడ్ చేయాలి. -1 + 9 8. బట్ దిస్ ఈజ్ ఆల్సో నాట్ ఏ ఫైనల్ రిమైండర్. ఎందుకంటే మనం 64 చేత క్యాన్సిల్ చేసిన తర్వాత డివిజన్ చేసాం. అంటే ఫైనల్ రిమైండర్ కావాలంటే ఖచ్చితంగా మనం 64ని 8 చేత గుణించాలి. సో ఫైనల్ రిమైండర్ ఈక్వల్స్ టు
64/8. మీకు ఎప్పుడైనా ఇటువంటి గుణకారాలు చేయాల్సి వచ్చినప్పుడు మీరు టైం వేస్ట్ చేసుకోకండి, ఓకేనా. ఇది మళ్ళీ 64/8 అంటే 8 4s 32, మళ్ళీ 8 6s 48 + 3 51. ఆ విధంగా కంటే మీరు రైట్ సైడ్ నుంచి మల్టిప్లికేషన్ చేసినట్లయితే టైం వేస్ట్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 64 8s కావాలి, 68కి 4 8s మనం కలపాలి. 68 అంటే ఎంత? 480. 4 8s అంటే ఎంత? 32. సో 480 + 32 512. లేదా ఇది ఆల్రెడీ 64 అంటే 8² అని తెలుసు. 8² × 8 అంటే 8³ కదా. 8³ అంటే అర్థం 512. సో ఈ 2^331ని 576 చేత డివైడ్ చేస్తే వచ్చే ఫైనల్ రిమైండర్ మనకి 512 అని చెప్పొచ్చు. ఇక్కడ మీరు సింప్లిఫికేషన్లో టైం సేవ్ చేసుకోగలిగితే మిగతా వారికంటే కూడా మనం అడ్వాన్స్గా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. ప్రాక్టీస్ చేసేటప్పుడే సింప్లిఫికేషన్స్ ఇంకా వేగంగా నేను ఫైనల్ ఆన్సర్ని ఎలా పొందొచ్చు అన్న కోణంలోంచి మీరు విశ్లేషిస్తూ ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు మిగతా వాళ్ళకంటే అడ్వాన్స్గా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు మనం ప్రధాన సంఖ్యలచే భాగించాల్సి వచ్చినప్పుడు మనం ఏ విధమైనటువంటి పద్ధతిని ఉపయోగిస్తాము, ఇవి కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక ఘాత సంఖ్యలని ప్రధాన సంఖ్యల చేత భాగించినప్పుడు వచ్చే శాసాన్ని మనం అత్యంత సులువు పద్ధతిలో లేదా అత్యంత సులభంగా ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 8^70ని 71 చే డివైడ్ చేసినప్పుడు వచ్చే రిమైండర్ ఎంత అనేది మనకి కావాలి. ఇక్కడ మనం ఇటువంటి ప్రాబ్లం చేయటానికి ఒక చిట్కా లేదంటే ఒక సులభ పద్ధతి ఉంది. అది ఏంటంటే, ఎప్పుడైనా సరే ఏదైనా ఒక సంఖ్య ఈ రూపంలో ఉంటాయి. a⁻p−1 / p. ఇక్కడ p ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. అంటే దేని చేత అయితే భాగిస్తున్నామో దానికంటే ఒక సంఖ్య యొక్క పవర్ 1 తగ్గి ఉంటే అప్పుడు రిమైండర్ ఖచ్చితంగా మనకి ఎంత వస్తుందంటే 1 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5 చేత భాగిస్తున్నాం. 7^4 5 కంటే పవర్ 1 తగ్గి ఉంది కదా, ఇక్కడ రిమైండర్ 1. ఇక్కడ బేస్లో 7 ఉండక్కర్లేదు, 5 యొక్క గుణిజం కాకుండా ఏ సంఖ్య ఉన్నప్పటికీ, అంటే ఇక్కడ 2 ఉన్నా 3 ఉన్నా 4 ఉన్నా 5 ఉన్నా, అంటే 5 కాదు, 5 యొక్క మల్టిపుల్ ఉండకూడదు. 2 3 4 6 7 8 9 11 12 ఏది ఉన్నప్పటికీ ఎక్సెప్ట్ మల్టిపుల్ ఆఫ్ 5 మనకి రిమైండర్ షుడ్ బి 1 అవుతుంది. ఒకవేళ 5 యొక్క మల్టిపుల్ ఉంటే ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ అవుతుంది కాబట్టి రిమైండర్ 0 అవుతుంది. ఓకేనా. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఏదైనా ఒక ప్రధాన సంఖ్య చేత ఒక ఘాత సంఖ్యను ప్రధాన సంఖ్యచే ఒక ఘాత సంఖ్యను భాగించినప్పుడు రిమైండర్స్ మనకి కేవలం 2 రకాలుగా ఉండడానికి ఛాన్స్ ఉంది. ఒకటి 0 లేదంటే 1. 0 ఎప్పుడు అవుతుంది? ఇక్కడ బేస్లో దీని యొక్క మల్టిపుల్ ఉంటే, ప్రధాన సంఖ్య యొక్క మల్టిపుల్ అనేది ఇక్కడ బేస్లో ఉంటే కనుక రిమైండర్ 0. ప్రధాన సంఖ్య యొక్క మల్టిపుల్ కాకుండా అదర్ ఇంకేదైనా సంఖ్య ఉందనుకోండి, అప్పుడు రిమైండర్ ఖచ్చితంగా మనకి 1 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 8^70/71. ఈ 71 యొక్క మల్టిపులా? కాదు, 71 కన్నా ఇక్కడ ఒకటి తక్కువ ఉంది. సో ఇమీడియట్గా మనకి రిమైండర్ 1 అని మనం పెట్టేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 4^16/17. వాట్ ఈస్ ద రిమైండర్? ఇక్కడ 17 అంటే ప్రధాన సంఖ్య చేత భాగిస్తున్నాము, పవర్లో మనకి ఎంత ఉంది? దీనికన్నా ఒకటి తగ్గింది. సో రిమైండర్ ఈజ్ 1. ఓకేనా. అలా కాకుండా మీకు ఏ సంఖ్య అయినా సరే చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 13^40/41. 41 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, దీనికన్నా ఇక్కడ ఒకటి తగ్గుంది. అటువంటప్పుడు మనం రిమైండర్ను నేరుగా 1 అని మనం చెప్పేయచ్చు. సో ఈ కాన్సెప్ట్ని మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ప్రధాన సంఖ్యలతో భాగాహారం చేసేటప్పుడు ఈ కాన్సెప్ట్ మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా టైం అనేది మనకి సేవ్ అవుతుంది.
ఎంత పెద్ద సంఖ్య అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ 2 to the power of 100 divided by 101. 101 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. ఇక్కడ పవర్లో 101 కంటే ఒకటి తగ్గి ఉంది. సో రిమైండర్ ఈజ్ 1 అని మనం నేరుగా చెప్పేయచ్చు. అయితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అన్నీ ఇంత సులభంగా ఇస్తాడా, లేదంటే ఇదే మోడల్లో ఇస్తాడా? కాదు, వాటిని కొంచెం జస్ట్ మోడిఫై చేస్తూ ఉంటాడు. వాటిని మనం మనకు కావాల్సిన రూపంలో కన్వర్ట్ చేసుకొని మనం ఈ కాన్సెప్ట్ ఉపయోగించి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు క్వశ్చన్ ఇలా ఇచ్చారు, 3 to the power of 102 divided by 101. మనకి తెలిసిన కాన్సెప్ట్ ఏంటి? యాక్చువల్గా ఇక్కడ ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్ కంటే పవర్లో ఒకటి తక్కువ ఉంటేనే మనం చేయగలం, లేకపోతే చేయలేం. కానీ ఇక్కడ ఒకటి కంటే ఎక్కువ ఉంది. మనకు కావాల్సిన దానికంటే దీనికన్నా ఒకటి తక్కువ ఉండాలి, అలాంటి దీనికన్నా ఒకటి ఎక్కువ ఉంది. మరి అటువంటప్పుడు మనం ఏం చేయాలి? ముందు మనకు కావాల్సిన రూపంలో కన్వర్ట్ చేయాలి. మనకు పవర్లో ఎంత ఉండాలి? 100 ఉండాలి, ఎందుకంటే డినామినేటర్లో 101 ఉంది కాబట్టి. సో 3 to the power of 100 ఇంటూ దీన్ని 3 square అదనంగా ఉంది. ఏదైతే అదనంగా ఉందో దాన్ని మనం పక్కన రాసుకోవాలి. ఇప్పుడు 3 to the power of 100 divided by 101 మనకు 1 అని తెలుసు. ఓకే, 1 ఇంటూ 3 square 9 by 101. మనకు న్యూమరేటర్లో ఎప్పుడు కూడా రిమైండర్స్ మాత్రమే రాస్తాము. సో 1 ఇంటూ 9 9 by 101. ఎప్పుడైతే డినామినేటర్ కంటే న్యూమరేటర్ తగ్గిందో దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ రిమైండర్. సో హియర్ ద రిమైండర్ ఈజ్ 9 అవుతుంది అని మనం చెప్పచ్చు. అంటే 3ని 102 సార్లు గుణించి 101తో భాగిస్తే వచ్చే శాసం 9 అని మనం చెప్పచ్చు. నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూద్దాం. 2 to the power of 82 divided by 41. దీన్ని మనం ప్రధాన సంఖ్య చేత 2 to the power of 82ని భాగిస్తున్నాం. దీన్ని 2 to the power of 82 divided by 41. ఇక్కడ మనకి ఎంత ఉండాలి? 41 కన్నా ఒకటి తగ్గి ఉండాలి, అంటే 40 ఉండాలి. బట్ 82 ఉంది. అంటే దీన్ని మనం ఎలా రాయొచ్చు? 2 to the power of 40 ఇంటూ 2 to the power of 40 ఇంటూ 2 square by 41 అని రాయొచ్చా? దీని అర్థం ఏంటి? 2 to the power of 82 అంటే 2ని 82 సార్లు గుణించాలి. 40 సార్లు ప్లస్ 40 సార్లు ప్లస్ 2 సార్లు 82 సార్లు గుణించాం. అంటే ఏ విధంగా ఇచ్చినా న్యూమరేటర్ని వాడు ఏ విధంగా ఇచ్చినా మనకు కావాల్సిన రూపంలోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు 2 to the power of 40 divided by 41 రిమైండర్ 1. 2 to the power of 40 divided by 41 రిమైండర్ 1. 2 square 4 by 41 4 by 41. ఎప్పుడైతే న్యూమరేటర్ డినామినేటర్ కంటే తక్కువగా ఉందో దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద ఫైనల్ రిమైండర్. సో హియర్ ద ఫైనల్ రిమైండర్ ఇస్ 4. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ప్రధాన సంఖ్య చేత భాగించినప్పుడు పవర్ మనకి ఏ విధంగా ఇచ్చినా ఖచ్చితంగా ప్రధాన సంఖ్య అంటే ఒకటి తగ్గే ఉండే విధంగా రాసుకోండి. ఆ విధంగా కన్వర్ట్ చేసుకున్నట్లయితే ఇటువంటి ప్రాబ్లమ్స్ మనం చాలా సులభంగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2 to the power of 388 divided by 97. Here 97 is a prime number. సో ప్రధాన సంఖ్య చేత మనం భాగాహారం చేసేటప్పుడు మనం ఏ విధంగా చేయాలి? 2 to the power of 388 by 97. బట్ ఇక్కడ పవర్లో ఖచ్చితంగా 97 కంటే ఒకటి తక్కువ ఉండాలి, అంటే 96 ఉండాలి. 96 388లో 8 టైమ్స్ పోతుంది. 96 4s 4 6s 24 2 4 9s 36 plus 2 38. అంటే 4 టైమ్స్ అంటే 384 క్యాన్సిల్ అవుతుంది, ఇంకా 4 టైమ్స్ ఉంటుంది. అంటే దీన్ని మనం 2 to the power of 96 ఇంటూ 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 2 to the power of 4 by 97. బట్ ఎగ్జామినేషన్లో ఇలా చేయటం కంటే దీన్ని సింపుల్గా ఎలా చేయొచ్చు అంటే 2 to the power of 96 హోల్ టు ద పవర్ ఆఫ్ 4 ఇంటూ 2 to the power of 4 అంటే 16
బై 97 ఇలా రాసుకోవటం వల్ల మనకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు 2^96ని 97 చేత భాగిస్తే రిమైండర్ 1 అని తెలుసు. 1 ఎనీథింగ్ 1 అంతేనా. సో ఇక్కడ మనకి 1 × 16/97. సో 16/97. సో హారం కంటే లవం తక్కువగా ఉంది. తక్కువగా ఉంటే ఇమీడియట్గా దాన్ని మనం రిమైండర్గా గుర్తించవచ్చు. సో ఈ భాగాహారంలోని శేషం 16. మీకు కాస్త ఐడియా ఉంటే ఈ ప్రాసెస్ ఏమి చేయక్కర్లేదు. ఇప్పుడు ఇదే లెక్క నేను ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేయాలి. ఈ ప్రాసెస్ అంతా చేసి టైం వేస్ట్ చేసుకోను. ఇక్కడ 97 ఉంది, ఇక్కడ ఖచ్చితంగా 96 ఉండాలి. 96 చేత ఇది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇంకా అదనంగా ఎంత మిగిలింది? 4 మిగిలింది. సో ద ఫైనల్ రిమైండర్ ఇస్ 2^4 16. మనం మిగతా ప్రాబ్లం ఏది చేయాల్సిన అవసరం లేదు. పేపర్ మీద పెన్ను కూడా పెట్టాల్సిన అవసరం లేదు. చాలా వేగంగా <5 seconds డైరెక్ట్గా మన ఆన్సర్ని ఐడెంటిఫై చేయొచ్చు. బట్ థింక్ లాజికల్గా థింక్ చేస్తూ ప్రాబ్లమ్స్ చేయడానికి మీరు ప్రయారిటీ ఇవ్వండి. అలాగే మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడే ప్రతిదీ కూడా పేపర్ మీద రాసి చేసే విధంగా, లేదంటే చిన్న చిన్న సింప్లిఫికేషన్స్ కూడా పేపర్ మీద పెన్ను పెట్టి చేయడానికి అలవాటు పడే విధంగా చేయకండి. వీలైనంత వరకు ప్రాక్టీస్లోనే మనల్ని మనం బాగా డెవలప్ చేసుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడు మాత్రమే మనం మిగతా వాళ్ళకంటే అడ్వాన్స్డ్గా థింక్ చేయగలం. మిగతా వాళ్ళకంటే ఇన్ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ మనకి ఆన్సర్ చేసే విధంగా తయారవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు మనం ఎనదర్ ఇంట్రెస్టింగ్ మోడల్ గురించి డిస్కస్ చేద్దాం. ఏదైనా ఒక ఫ్యాక్టోరియల్ని బేస్ సంఖ్యచే భాగిస్తే వచ్చే రిమైండర్ మనకి ఎంత ఉండటానికి అవకాశం ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ 16 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 17. ఇక్కడ డివైజర్ అనేది ఖచ్చితంగా బేస్ సంఖ్య అవ్వాలి. 16 ఫ్యాక్టోరియల్ని 17 చేత భాగిస్తే వచ్చే శేషం ఎంత అనేది మనకి కావాలి. దీనికి సంబంధించి ఇంపార్టెంట్ థియరీ ఏంటంటే p-1 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై p. p-1 ఫ్యాక్టోరియల్ని p చే భాగిస్తే p షుడ్ బి ఆడ్, మనకి బేస్ సంఖ్య అవ్వాలి. అప్పుడు మనకి ద రిమైండర్ ఈజ్ ఆల్వేస్ p-1. ఓకేనా? మీరు సింపుల్గా చూడండి. 2 ఫ్యాక్టోరియల్ని 3 చేత భాగించాం. 2 ఫ్యాక్టోరియల్ అంటే అర్థం ఏంటి? 1 × 2/3 అంటే 2/3. సో రిమైండర్ ఎంత వచ్చింది? 2. అంటే 3లోంచి ఒకటి తీయగా వచ్చేదే రిమైండర్, లేదా న్యూమరేటర్లో ఏది వస్తుందో అదే మనకి రిమైండర్ అవుతుంది. 4 ఫ్యాక్టోరియల్ బై 5 చేసాను. 4 ఫ్యాక్టోరియల్ అంటే 2 3 6 6 3 24 24/5. 24ని 5 చేత మనం భాగిస్తే మనకి మళ్ళీ రిమైండర్ 4 వస్తుంది. అంటే ఇక్కడ దేనికైతే ఫ్యాక్టర్లు ఉందో అదే మనకి రిమైండర్గా వస్తుంది. అలాగే 6 ఫ్యాక్టోరియల్ బై 7. 6 ఫ్యాక్టోరియల్ అంటే 720/7. దీన్ని మనం చేసినట్లయితే 7 1 7 0 7 2 14, ఇంకా మనకి 6 మిగిలింది అంటే 6/7. ఈ విధంగా p-1 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై p అనే రూపంలో ఉండి, p అనేది బేస్ సంఖ్య అయితే శేషం ఎల్లప్పుడూ లవంలో ఏ సంఖ్యకైతే ఫ్యాక్టోరియల్ ఉందో అదే మనకి రిమైండర్గా వస్తుంది. అంటే ఇక్కడ 16 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 17 శేషం ఎంత? ద రిమైండర్ ఈజ్ 16. 20 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 21, the remainder should be 20. 996 factorial divided by 997, the remainder is 996 అవుతుంది. ఓకేనా? సో ఫ్యాక్టోరియల్ని బేస్ సంఖ్య చేత మనం భాగించాల్సి వచ్చినప్పుడు రిమైండర్ని మనం చాలా తేలిగ్గా చేయొచ్చు. అయితే ఈ ఫ్యాక్టోరియల్ తాలూకా అప్లికేషన్ క్వశ్చన్స్, అదేవిధంగా క్యాట్ లెవెల్లో, అదేవిధంగా ఎస్ఐ సీజిఎల్ ఎగ్జామినేషన్స్ పరంగా ఇచ్చినటువంటి ఓల్డ్ క్వశ్చన్స్ని మనం నెక్స్ట్ వీడియోలో చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. ఆ వీడియో అనేది అల్టిమేట్ వీడియో. మీకు చాలా డెప్త్ లెవెల్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో రిమైండర్ థియరం కాన్సెప్ట్ సంబంధించి చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది.
మీరు ఆ వీడియో చూడడానికి ముందు మొదటి రిమైండర్ తీయడానికి సంబంధించినటువంటి 3 పార్టులని అర్థం చేసుకునే ప్రయత్నాన్ని చేయండి. మీరు అవసరమైతే 2-3 సార్లు వీడియోస్ని ఫాలో అవ్వడం ద్వారా ఏ డౌట్ లేకుండా క్లారిఫైగా ఉన్నట్లయితే నెక్స్ట్ వీడియోలో మనం నేర్చుకున్నటువంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీకు డీటెయిల్డ్గా అర్థమవుతాయి. అవి చాలా డెప్త్ లెవెల్లో కూడా మీకు ఉంటాయి. అదేవిధంగా మీకు ఈ వీడియో బాగా నచ్చినట్లయితే మీరు వెంటనే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీకు ఇంతకుముందు ప్రతి వీడియోలో నేను చెప్తూనే ఉన్నాం, మీ అమూల్యమైనటువంటి సలహాలని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. అదేవిధంగా మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మీరు ఇంకా మా నుంచి ఏ విధమైనటువంటి వీడియోస్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అప్పుడు మీకు కావాల్సిన విధంగా అన్ని రకాల వీడియోస్ని చేయడానికి మాకు అవకాశం అనేది ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.